గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాక పాలేరు నియోజకవర్గంలోని రాజేశ్వరరావు ప్రాంతంలో చెప్పారు. ఏదైతే నష్టపోయిన ప్రతి వారికి తప్పకుండా ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంటుంది. ఇందాక ముఖ్యమంత్రి గారు, మేము ఉప ముఖ్యమంత్రి గారు లోని ఇంట్లోకి వెళ్ళి చూశాం. మొత్తం వారు గడిచిన 10-15 సంవత్సరాల్లో అన్నం తిని తిరక వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైతే సంపాదించుకున్న ఆ సంపాదన అంతా నీటిమయమైన వాస్తవం. ముఖ్యమంత్రి గారు కూడా నేను చెలించిపోయాం చూసిన తర్వాత, వాళ్ళ ఘోష అయిన తర్వాత. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సిరన్న మనం ఎంత చేసినా తక్కువే, ఇక్కడ ఏది ఇచ్చినా తక్కువే, తప్పకుండా వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఏది ప్రతిపక్షంతో సహా కేంద్రం దగ్గరికి మనందరం పోదాం. కేంద్రానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితిని వివరిద్దాం. ఈ రోజు ఏదైతే ఈ ఉపద్రవం వచ్చిందో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం తీసుకోవడానికి మనం వెనకడుగు వేయొద్దని ఉప ముఖ్యమంత్రి గారికి, నాకు, తుమ్మల గారికి చెప్పుకుంటూ వస్తున్నారు. నిజం, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో నష్టపోయిన వాళ్ళని ఆదుకునే దాంట్లో అన్ని రకాలుగా ఏదో ఇమీడియట్లీగా వాళ్ళ రిలీఫ్ కోసమైన ఒక 10,000 రూపాయలతో పాటు, వారి నిత్యావసర సరుకులతో పాటు, వాళ్ళ పిల్లలకి ఏవైతే సర్టిఫికెట్లు, వాళ్ళ డాక్యుమెంట్లు, వాళ్ళ ఐడి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాషౌట్ అయిన వాళ్ళు అన్నిటినీ ప్రభుత్వం గమనించింది. వాళ్ళు ముఖ్యమంత్రి గారు నోటీసుకు కూడా తీసుకెళ్లారు. ఒక్క రాజేశ్వరరావు ప్రాంతంలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి పరిస్థితి వచ్చినా ఈ ప్రభుత్వం స్పందించుద్ది. ఇది పేదోళ్ల ప్రభుత్వం, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోళ్ల కోసం చేసే ప్రభుత్వం. అధికారులు కూడా ఇంతకుముందు తుమ్మల గారు చెప్పినట్లు ఇప్పటిదాకా కష్టపడ్డారు, తప్పకుండా కష్టపడ్డారు. ఈ రాబోయే ఇంకా 36 గంటల్లో ఎవరైతే నష్టపోయినా నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే ఇళ్ళు నీళ్ళలో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆదుకునే దాంట్లో, వాళ్ళకు జరిగిన నష్టాన్ని ఎస్టిమేట్ చేసే దాంట్లో మీరందరూ నిష్పక్షపాతంగా, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఏ గ్రూపులో ఉన్నా తప్పకుండా నష్టపోయిన ప్రతి వారికి ఈ ప్రభుత్వం సాయం చేయాలన్న ఉద్దేశంతో వారికి జరిగిన నష్టాన్ని కూడా మీరు పూర్తిగా లెక్క చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ఆదేశించడం జరిగింది. ఇదంతా ఇట్లా ఉంటే తప్పకుండా మీరందరూ ఈ రాబోయే రెండు రోజులు ఏదైతే నష్టపడ్డ ప్రాంతంలో, అది ఎలక్ట్రిసిటీ కానీ, నీటిపారుదల కానీ, తాగునీరు కానీ, పంచాయతీరాజ్ R&B కానీ, ఇంకా ఇతర శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద, ఇందాకనే చెప్పారు తుమ్మల గారు బట్టి గారికి డబ్బులు ఇచ్చేది మీరు కాబట్టి అని. బట్టి గారు రాత్రి నుంచి చెప్తున్నారు, డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈ వరదల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు,